అమిత్ షా కిషన్ రెడ్డితో ప్రత్యేక భేటీ ఎందుకు? వాస్తవంగా తెలంగాణలో ఊహించనటువంటి ఊపు వచ్చింది పార్టీకి. తెలంగాణ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల టైంలో మొదట్లో వచ్చిన ఊపు బండి సంజయ్ ఇంపాక్ట్ కారణంగా దెబ్బతింటే చివరిలో మళ్ళీ పార్టీ అధినాయకత్వం ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి ప్రయత్నం వలన సాధించగలిగారు. ఒక 8 స్థానాలు విజయం, 14% ఓట్లు. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సూపర్ 6లు పక్కకి వెళ్ళిపోవడం, పోనీ పక్క రాష్ట్రంలో ఇంతకుముందు ఇచ్చిన ఏమైనా జరిగితే ఇక్కడ కూడా చేస్తారులే నిదానంగా అనుకోవడానికి 6 నెలలైనా కర్ణాటకలో చేయలేకపోవడం, ఎస్పెషల్లీ రైతు రుణమాఫీ, రైతు బంధు ఇట్లాంటి వాటి నేపథ్యంలో ఆగ్రహంతో ప్రజలు ఉండటం. అయితే ఇంకా కాస్త ఆలోచిస్తున్నారు, తటపటాయిస్తున్నారు. ఆ దశలో కేసీఆర్ రోడ్డెక్కడంతో ప్రభుత్వం మీద వ్యతిరేకతని ఫోకస్ చేయడంలో సక్సెస్ అవుతున్నాడు. అంటే కేసీఆర్ సృష్టిస్తున్న వ్యతిరేకతని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకోవడమే ఇప్పుడు ప్రధానమైనటువంటి ఉద్దేశం. కేసీఆర్ని చూసేశారు, కాంగ్రెస్ని చూసేశారు, బీజేపీకి అవకాశం ఇవ్వండి అన్నటువంటిది ఇంటింటికి తీసుకువెళ్లేందుకోసం విస్తారకులతో పాటుగా ప్రతి బూత్ కమిటీ స్థాయిలో పనిచేయాలన్నటువంటిది ఏవైతే ఇప్పటిదాకా ఉన్నటువంటి శక్తి కేంద్రాల చేత ఆ పని చేయించేందుకోసం ఇప్పుడు అడుగులు వేయిస్తున్నారు. తద్వారా గట్టి సీట్లు సాధించడం అన్నటువంటి కాన్సెప్ట్కి తెలంగాణ వన్ ఆఫ్ ద సోర్స్ అని అమిత్ షా భావిస్తున్నందువల్లే ఈ మీటింగ్ అని చెప్తున్నారు.